ప్రెగ్నెన్సీలో చాలా మంది కాన్స్టిపేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ చాలా హై లెవెల్స్ లో ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ వల్ల మన బేసిక్ గట్ మొటిలిటీ అంటే పేగుల యొక్క కదలిక అనేది స్లో డౌన్ అయిపోతుంది. ఈ పేగుల కదలిక స్లో అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. దీంతో పాటు కొంతమందికి ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అయితే మనం ఏం చేయొచ్చు? డైలీ 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. రెండవది ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే ఓట్స్ కానీ, స్వీట్ పొటాటో కానీ, గోధుమ రవ్వ ఇట్లాంటి ఫుడ్స్ అన్ని ఎస్పెషలీ ఈవినింగ్ టైమ్స్ లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే అది కూడా కాన్స్టిపేషన్ కి హెల్ప్ చేస్తుంది. మూడవది మన గట్ మొటిలిటీ స్లో చేసే ఫుడ్స్ అంటే పులుపు కానీ, ఆయిల్స్ కానీ, మసాలాస్ కానీ అండ్ ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ ఇట్లాంటివి అవాయిడ్ చేసినప్పుడు కూడా మన గట్ మొటిలిటీ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఇవన్నీ పాటించినా కూడా వాళ్ళ గట్ సెన్సిటివిటీ వలన ఈ కాన్స్టిపేషన్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. అట్లాంటప్పుడు మీ గైనకాలజిస్ట్ ని అడిగి ప్రెగ్నెన్సీలో సేఫ్ లాక్సేటివ్స్, మోషన్ ఫ్రీగా పాస్ అయ్యేదానికి సిరప్స్ ఏమైతే ఉంటాయో అవి మీరు వాడగలిగితే కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది.